వెల్కమ్ టు శివన్ సాయి అకాడమీ అండి. ప్రీవియస్ ప్రాబ్లమ్ని మీరు చూసే ఉంటారు ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఫిఫో మెథడ్, ఈ ప్రాబ్లమ్ని ఈ క్లాస్లో క్లియర్గా ఇష్యూస్ ఎలా ఇది చేయాలి, పర్చేజెస్ చేసినప్పుడు ఎలా చేయాలి అనే వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం అనమాట. ఈ వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత దయచేసి లైక్ చేయండి. ఇంకా అవసరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ డిగ్రీ వాళ్ళకి వీటిని షేర్ చేసి వాళ్ళకు కూడా ఇది చేయాల్సిందిగా కోరుచున్నాం. రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నాడు, ప్రిపేర్ స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ అండర్ ఫిఫో మెథడ్ అంటున్నాడు. ఫిఫో మెథడ్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే అండి. ఫిఫో అంటే ఫుల్ అబ్రివేషన్ ఏమండి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని అర్థం అనమాట. ఇంతకుముందు నేను చెప్పిన ప్రీవియస్ క్లాస్లో ఏమి, ఒక స్టోర్స్ లెడ్జర్ని మనం ప్రిపేర్ చేసేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక షాప్ మెయింటెనెన్స్ మీరు చేస్తున్నారు. షాప్ని మెయింటైన్ చేసేటప్పుడు సమ్ మెటీరియల్ని పర్చేజ్ చేస్తూ అంటారు ఏమా. ఏం తర్వాత సమ్ మెటీరియల్ని కస్టమర్స్ వచ్చినప్పుడు ఇష్యూ చేస్తూ ఉంటారు, వాళ్ళకి సేల్ చేస్తూ ఉంటారు. ఇట్లంతా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మనం పర్చేజ్ చేసిన మెటీరియల్కి ఇష్యూ చేసినటువంటి మెటీరియల్ తర్వాత మనకి రిమైనింగ్ మన మెటీరియల్ ఎంత స్టాక్ ఉంది అని తెలుసుకోవడం కోసం ఒక బ్యాలెన్స్ అనేది మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. ఈ విధంగా అన్నిటినీ పర్చేజెస్ని, ఇష్యూస్ని, బ్యాలెన్స్ని ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఈ ఫిఫో మెథడ్ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ చాప్టర్లో సింపుల్ యావరేజ్ ఉంది, వెయిటెడ్ యావరేజ్ ఉంది, ఫిఫో ఉంది, లిఫో ఉంది. కానీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అంటే మార్కెట్లో మెటీరియల్ ప్రైస్ డౌన్ అయిపోతూ ఉంటే, డిక్రీజ్ అయిపోతూ ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఈ ఫిఫో మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఏమా రైట్, ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ని తీసుకోండి. ఇప్పుడు ఈ ఫిఫో మెథడ్ యొక్క ప్రొఫార్మా ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమేనండి. ఇప్పుడు చూడండి, దీని యొక్క ప్రొఫార్మా ఫస్ట్ డేట్ కాలం ఉంటుంది, తర్వాత పర్టికులర్స్ ఉంటాయి, తర్వాత రిసిప్ట్స్ ఉంటాయి, తర్వాత ఇష్యూస్ ఉంటాయి, మరి బ్యాలెన్సెస్ ఉంటాయి. ఇక్కడ రిసిప్ట్ కాలంని మరి 3 కాలమ్స్గా మనం డివైడ్ చేసుకోవడం జరుగుతుంది, మరి ఇష్యూస్ని 3 కాలమ్స్గా డివైడ్ చేసుకోవడం జరుగుతుంది, మరి బ్యాలెన్సెస్ని 3 కాలమ్స్గా డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 3 కాలమ్స్ ఏవేవి అంటే, ఫస్ట్ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ మన దగ్గర ఉంది, పర్ యూనిట్ ఎంతకి మనం పర్చేజ్ చేస్తున్నాం, టోటల్ ఎంత, ఇంత క్వాంటిటీని ఇంత ప్రైస్తో పర్చేజ్ చేస్తే టోటల్ అమౌంట్ ఎంత అని క్యాల్కులేట్ చేసుకోవడం కోసం మనం 3 కాలమ్స్ని అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇష్యూస్ వచ్చే విషయానికి క్వాంటిటీ, ఎంత ఇష్యూ చేస్తున్నాం, కస్టమర్కి మనం ఇష్యూ ఎంత చేస్తున్నాం అనే క్వాంటిటీని రాసి, ఎంత పర్ యూనిట్ని ఎంతకి ఇస్తున్నాం అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసి, టోటల్ అమౌంట్ మనకి ఎంత ఇష్యూ చేయడం వల్ల అమౌంట్ వచ్చింది అని ఐడెంటిటీ కోసం ఈ 3 కాలమ్స్ని మనం మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. అయిన తర్వాత బ్యాలెన్స్లో వచ్చేసి క్వాంటిటీ పర్ యూనిట్ టోటల్ అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు మనం రిసిప్ట్స్లో పర్చేజ్ చేసినటువంటి దాన్ని ఇష్యూ చేసిన తర్వాత ఇక రిమైనింగ్ మన బ్యాలెన్స్ ఎంత స్టాక్ ఉంది మనం స్టోర్లో అని ఐడెంటిఫై చేయడం కోసం ఈ బ్యాలెన్స్ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. రైట్ అండి, ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజన్ ఎక్కువ కావడానికి పోవద్దండి. సింపుల్ చూడండి, ఒక్కొక్క దాన్ని నీట్గా తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ జనవరి 2013, ఫస్ట్ జనవరి 2013 బ్యాలెన్స్ ఎంత ఉందండి. ఇక్కడ మామూలుగా కొన్ని సందర్భాల్లో సమ్ సిచ్యువేషన్స్లో పర్చేజ్ అని ఇస్తా అంటాడు, లేదా ప్రీవియస్ మంత్ది ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ ఇస్తా ఉంటాడు. మనం సిచ్యువేషన్ తగ్గట్టుగా ఏది ఇస్తే దాని ప్రకారం మనం ఫాలో కావాలండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ బ్యాలెన్స్ అని ఇచ్చినాడు కాబట్టి బ్యాలెన్స్ ఎంత ఉందండి, 500 యూనిట్స్. పర్ యూనిట్ కాస్ట్ ఎంత, 15. రైట్, 15 5s 75, 2 zeros అలాగా పెట్టేస్తాం. రైట్, ఇదంతా తీసుకెళ్ళి బ్యాలెన్స్లో చూపించాలి. మన దగ్గర ఓవరాల్గా 500 క్వాంటిటీ ఉందంట, పర్ యూనిట్ 15 రూపీస్. ఓవరాల్గా దానికి మనం పే చేసినటువంటి అమౌంట్ ఎంత అండి, 7500. రైట్, ఇప్పుడు నెక్స్ట్
మరి జనవరి 5th మనం 1200 యూనిట్స్ని పర్చేజ్ చేసినామంట. పర్ యూనిట్ 16 రూపీస్ అంటున్నాడు. చూడండి, ఇప్పుడు 5/1/2013 పర్చేస్ ఎంత అండి? 1200 యూనిట్స్. పర్ యూనిట్ కాస్ట్ ఎంత? 6 రూపీస్, 16 రూపీస్. ఇప్పుడు ఈ 16ని ఈ 12తో మల్టిప్లికేషన్ చేస్తే 19,200 రూపీస్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని అలానే పర్చేజ్ చేసిన తర్వాత తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్లో మెన్షన్ చేయాలి. బ్యాలెన్స్ ఉండేటువంటి కాలంలో మెన్షన్ చేయాలి. 16 ఓవరాల్గా 19,200. ఇప్పుడు చూడండి, మన దగ్గర మన స్టోర్లో ఎన్ని ఉన్నాయి లాట్స్? 2 లాట్స్ ఉన్నాయి. ఒక లాట్ 500, అనదర్ లాట్ 1200. ఈచ్ కాస్ట్ పర్ యూనిట్ కాస్ట్ ఎంత? ఫస్ట్ లాట్ ఇది 15 రూపీస్, సెకండ్ లాట్ ఇది 16 రూపీస్. రైట్, బాగా కేర్ఫుల్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. రైట్, ఇప్పుడు ఇక్కడ వరకు ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ చూడండి, 8th డేట్కి 1000 యూనిట్స్ని వాళ్ళు ఇష్యూ చేస్తాను. 1000 యూనిట్స్ని మనం ఇష్యూ చేస్తాను. కాబట్టి ఇక్కడ చూడండి, 8/1/2013 ఇష్యూస్ 1000 యూనిట్స్ని మనం ఇష్యూ చేస్తాను. ఇక్కడ చూడాలండి, చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రం. చూడండి, ఇప్పుడు మనం 1000 యూనిట్స్ని ఇష్యూ చేయాలి. డైరెక్ట్గా చాలా మంది ఏం రాస్తారంటే 1000 అని రాసేసి ఇక్కడ ఏముంటే అది వేసేస్తారండి. అలా కాదు. మనము ఇక్కడ మన స్టోర్లో 2 లాట్స్ ఉన్నాయి. మనం ఇష్యూ చేస్తున్నటువంటి 1000 క్వాంటిటీని ఇక్కడ ఫస్ట్ లాట్ సరిపోతుందా అనేది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఓన్లీ 500 మాత్రమే ఉన్నాయి. మనం ఇష్యూ చేయాల్సిందేది 1000 యూనిట్స్. కాబట్టి ఫస్ట్ ఆ 500 యూనిట్స్ ఇష్యూ చేసేసేయాలి. ఇప్పుడు 1000లో 500 ఇష్యూ చేసేసినామండి. ఎంతతో? పర్ యూనిట్ 15 రూపీస్తో. 15 5 75, 7,500. ఇంకా రిమైనింగ్ ఎన్ని మనం ఇష్యూ చేయాల్సి ఉంది? 500. 1000లో 500 వెళ్ళిపోయినాయి, ఇంక రిమైనింగ్ 500. దాన్ని ఇక్కడ ఉండేటువంటి సెకండ్ లాట్లో నుంచి తీయాలి. ఏమండి? సెకండ్ లాట్లో నుండి 500. ఏ సార్, రెండు కలిపి తీసేయచ్చు కదా? అలా అంటే అలా కాదండి. ఇక్కడ ఎందుకు అప్ప అంటే ఇక్కడ మనం ఒక లాట్ని ఒక ప్రైస్తో, అనదర్ లాట్ని అనదర్ ప్రైస్తో పర్చేజ్ చేసినాం కాబట్టి మనం అదే రకంగానే సపరేట్గానే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 15, 16. రైట్, ఇప్పుడు చూడండి, 2 zeros, 5 6 30, 5 1 5, 8,000 రూపీస్. రైట్, ఇప్పుడు 1000 మనం ఇష్యూ చేసేసినాం. ఇప్పుడు బ్యాలెన్స్లోకి రండి. ఈ 2 లాట్స్ ఉన్నాయి, 500 ఈడ వెళ్ళిపోయినాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈడ 1200 ఉన్నాయి, 500 ఇచ్చేసినాం. ఇప్పుడు 1200లో 500 పోతే ఇంక రిమైనింగ్ మన దగ్గర స్టాక్ ఎంత ఉన్నట్టండి? 700 ఒక క్వాంటిటీ మన దగ్గర ఉన్నట్లు. 700 మన దగ్గర ఉంటే పర్ యూనిట్ కాస్ట్ 16 రూపీస్గా క్యాల్కులేట్ చేస్తే రైట్ చూడండి, 1700 రిమైనింగ్ మన దగ్గర బ్యాలెన్స్ ఉంది. పర్ యూనిట్ కాస్ట్ 1600 రూపీస్ అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా 16 రూపీస్ పర్ యూనిట్తో 700 క్వాంటిటీని మనం క్యాల్కులేట్ చేస్తే 11,200 రూపీస్ మనకు వస్తుంది. రైట్, ఇప్పుడు ఇష్యూ అయిపోయింది. నెక్స్ట్ డేట్కి ఏముందండి? 10th డేట్కి మనం పర్చేజ్ చేసినట్టు ఉంది. ఈ 10th డేట్ ఇది పర్చేజ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్యాలెన్స్లో 700 క్వాంటిటీ బ్యాలెన్స్ ఉండేదాన్ని ఇక్కడ కిందకి ఇది రాసుకోవాలి. ఫస్ట్ 11,200. రైట్, ఇప్పుడు 10th డేట్ 1/2013 purchase 600 per unit cost ఎంత? 1650.
ఓవరాల్గా ఈ రెండింటిని ఇది చేస్తే 9,900 వస్తుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ పర్చేజ్ చేసినటువంటి దాన్ని డైరెక్ట్గా బ్యాలెన్స్లోకి తీసుకురావాలి. 600 పర్ యూనిట్ కాస్ట్ 16 రూపీస్ 50 పైసా. రైట్, 9,900 ఏమండి. రైట్, పర్చేజ్ చేసినాం 10th అది ఎంటర్ చేసేసినాం. ఓకే, అయిపోయింది ఇక్కడికి. రైట్, నెక్స్ట్ ఏముందండి ప్రాబ్లంలో 15th డేట్కి ఇష్యూ చేసిన 500 యూనిట్స్ని. కాబట్టి ఫస్ట్ 15/1/2013 issued ఎన్ని ఇష్యూ చేసినామండి, 500. రైట్, ఇప్పుడు ఇష్యూ చేసేటప్పుడు ఇక్కడ మన బ్యాలెన్స్లో ఎన్ని ఉన్నాయి, మన స్టోర్లో 2 లాట్స్ ఉన్నాయి. మనం ఇష్యూ చేస్తా ఉండేది ఎన్ని, 500. ఇప్పుడు ఫస్ట్ లాట్లోనే తీసేసుకుంటే మనం సింగిల్ స్ట్రోక్లోనే దాన్ని లేపేయచ్చు. ఏమంటే ఇక్కడ స్టార్టింగ్లో ఉండేదానికి మనం తీసుకుంటుండేదానికి చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ లాట్లో కొన్ని, సెకండ్ లాట్లో కొన్ని తీసుకున్నాం. ఇక్కడికి వచ్చే పార్టీకి మనం ఇష్యూ చేస్తుండేటువంటివి 500. ఇక్కడ మనకి ఫస్ట్ లాట్ ఉండేదే ఓవరాల్గా 700. ఇప్పుడు ఈ 700లో నుంచి 500ని స్టాక్ సింగిల్ స్ట్రోక్లో ఇచ్చేసి ఇది చేసుకోవచ్చు, మనం క్లియర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చూడండి, 700లో 500 ఒక లాట్ని ఇష్యూ చేసేసినాం. పర్ యూనిట్ కాస్ట్ ఎంత, 16 రూపీస్. 16. రైట్, ఇప్పుడు ఈ క్వాంటిటీని పర్ యూనిట్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ ఎంత వస్తుందప్ప అంటే 6 5 30, 5 5 8,000 రూపీస్ వస్తుంది అన్నమాట. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇప్పుడు మన దగ్గర బ్యాలెన్స్ ఇంక రిమైనింగ్ ఎంత ఉంది ఇష్యూ చేసిన తర్వాత చూసుకోవాలి. ఇప్పుడు చూడు, 700లో 500 వెళ్ళిపోయింది. ఇంక రిమైనింగ్ మనకి బ్యాలెన్స్ ఎంత ఉందండి, ఇక్కడ 200 యూనిట్స్, 16 రూపీస్. రైట్, 2 zeros, 6 2s 12, 2 1s 2, 3. రైట్, ఇంక సెకండ్ లాట్ 600 ఎట్లుండేది మన దగ్గర అట్లనే ఉండిపోయింది కాబట్టి 600, 16 రూపీస్ 50 పైసా, 9,900. ఇది మన దగ్గర బ్యాలెన్స్ ఉండేటువంటి స్టాక్. రైట్, ఇప్పుడు చూడండి, ఇది కూడా ఇష్యూ అయిపోయింది. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముందండి, పర్చేజ్ చేస్తున్నట్టుంది. దాన్ని మనం ఏం చేయాలి, పర్చేజ్ చేసేది ఇది చేసేటప్పుడు ప్రీవియస్ మన బ్యాలెన్స్లో ఎంత క్వాంటిటీ ఉందో దాన్ని కిందికి ఇంపోర్ట్ చేసుకోవాలి. 200, 16 రూపీస్, 3,200. నెక్స్ట్ 600, 16 రూపీస్ 50 పైసా, 9,900. రైట్, ఇప్పుడు 20 డేట్కి 800 యూనిట్స్ని మనం పర్చేజ్ చేసినాం. డేట్ ఎంత, 20/1/13 పర్చేస్ ఎన్ని యూనిట్స్ అండి మనం పర్చేజ్ చేసింది, 800 ఇంటూ పర్ యూనిట్ కాస్ట్ ఎంత, 80. ఇప్పుడు 20 డేట్కి పర్చేజ్ చేసినాం 800 క్వాంటిటీని. పర్ యూనిట్ ఎంత, 18 రూపీస్. 18 8 144, 2 zeros అలానే వస్తాయి. రైట్, ఇప్పుడు దీన్ని అలానే తీసుకొచ్చేసి బ్యాలెన్స్లో మెన్షన్ చేయాలి. 800 పర్ యూనిట్ కాస్ట్ 18 రూపీస్, ఓవరాల్గా 14,400. రైట్, ఇప్పుడు రైట్, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఈ 20 వరకు అయిపోయింది. ఇప్పుడు 25th 1/2013. 25th ఏముందండి, ఇష్యూ చేసినాం. ఎన్ని ఇష్యూ చేసినామండి మనం, 600 యూనిట్స్ని ఇష్యూ చేసినాం. రైట్, ఇష్యూస్ వచ్చే పార్టీకి ఇక్కడ 600 యూనిట్స్ ఇష్యూ చేసినాం. మన దగ్గర బ్యాలెన్స్ ఉండేటువంటి
క్వాంటిటీ ఎంత ఉందో చూడండి. ఎన్ని లాట్స్ ఉన్నాయి? 3 లాట్స్ ఉన్నాయి. 3 లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఓవరాల్గా 600 యూనిట్స్ని మనం ఇష్యూ చేసేస్తాము. ఇక్కడ ఫస్ట్ లాట్ ఎంత ఉందండి? 200 ఉంది. కాబట్టి ఫస్ట్ 600లో 200ని ఒక లాట్ని ఫస్ట్ ఇచ్చేసేయాలి. ఎంతకి? 16 రూపాయలు. 16 2s 32, 2000, 3200. రైట్. ఇప్పుడు నెక్స్ట్ 600లో 200 అయిపోయినాయి. ఇంక రిమైనింగ్ ఎన్ని ఇవ్వాలండి? 400. దాన్ని ఇక్కడ బ్యాలెన్స్ ఉండేటువంటి సెకండ్ క్వాంటిటీ అంటే దాంట్లో నుండి వాళ్ళ సెకండ్ లాట్లో 400 ఎంత? 1650. రైట్. చూడండి, ఇప్పుడు సెకండ్ లాట్లో మనం 400 ఇచ్చేస్తాము. 16 రూపీస్ 50 పైసా అంటే 6600 రూపీస్ మనకి ఇక్కడ అమౌంట్ రిటర్న్ అవుతుంది. చూడండి, మనం ఇష్యూ చేస్తూ ఉండేది ఎప్పుడు 25కి 600 యూనిట్స్ని మనం ఇష్యూ చేస్తూ ఉన్నాం. ఇక్కడ 600 యూనిట్స్ని ఇష్యూ చేసే టయానికి మన దగ్గర ఎన్ని లాట్స్ ఉన్నాయి? 3 లాట్స్ ఉన్నాయండి. 3 లాట్స్లో ఫస్ట్ లాట్ ఉండేది 200 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. 200 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ 600లో నుంచి 200 ఫస్ట్ లాట్ క్లియర్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం వేరియస్ ప్రైజెస్కి మనం పర్చేజ్ చేసినాం కాబట్టి ఫస్ట్ ఒక్కొక్క దాన్ని లాట్ని మనం ఖాళీ చేసుకోవాలి. ఇక్కడ 600లో 200 వెళ్ళిపోయిన తర్వాత ఇంక రిమైనింగ్ ఎన్ని కావాలండి ఇష్యూ చేయడానికి? 400 కావాలా. ఈ 600లో 400 మనం సెకండ్ లాట్లో నుంచి తీసి ఇచ్చేస్తే దానికి 6600 రూపీస్ కింద ఇచ్చేసినట్టు మనం. రైట్. ఇప్పుడు ఈ ఇష్యూ చేసిన తర్వాత మన స్టోర్లో బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ 600 ఈ 200 ఫస్ట్ లాట్ ఖాళీ అయిపోయింది. ఇక్కడ 600లో 400 ఇచ్చేసినాం. ఇంక రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందండి? 200కి 60.50తో క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ మనకి 3300 రూపీస్ వస్తుంది. కంపల్సరీ మీరు క్యాల్కులేటర్ పెట్టుకొని ఉండాలండి. క్యాల్కులేటర్ తీసుకోబోతుంటే ఈ క్యాల్కులేషన్స్ అన్ని మీకు సింపుల్గా ఈజీగా ఇన్ టైంలో మీరు చేయగలుగుతారు. డిగ్రీలో ఆలో ఉందిలేండి క్యాల్కులేటర్, ఏం టెన్షన్ పడొద్దండి. అయిన తర్వాత థర్డ్ లాట్ 800 ఉన్నాయి. ఈ 800లో మనం ఏవే కానీ దాన్ని టచ్ చేయలేదు కాబట్టి ఎలా ఉండేది అలానే 18 రూపీస్, 14,400 తీసేసుకుంటాం. రైట్. ఇప్పుడు ఇక్కడికి ఇదొక లాట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, 30 డేట్కి రిటర్న్డ్ ఫ్రమ్ వర్క్ షాప్ 20 యూనిట్స్. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఇలాంటివి వస్తున్నప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మనకి రిటర్న్ ఫ్రమ్ వర్క్ షాప్ నుంచి 20 యూనిట్స్ మనకి రిటర్న్ అవుతున్నాయంట. రిటర్న్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏమంటే మనం పర్చేజ్ చేస్తున్నాము అనేటట్లే వాటిని ట్రీట్ చేయాలి. రిటర్న్ అవుతున్నాయి కాబట్టి మనకి. ఇప్పుడు వాటిని చూడండి, డేట్ ఏది? 30 రిటర్న్ ఎన్ని యూనిట్స్ అండి? 20 యూనిట్స్. రైట్. ఇప్పుడు చాలా మంది 20 యూనిట్స్ మనం రిటర్న్ చేసుకుంటా ఉన్నాం కదా, ఏ ప్రైస్కి? ఇక్కడ ఏ ప్రైస్ పర్ యూనిట్గా తీసుకోవాలి అని కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇక్కడ మనం ఏదైతే ఇష్యూ చేసింటామో ఆ ప్రైస్తోనే రిటర్న్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 1650. 30 డేట్కి 20 యూనిట్స్ మనకి రిటర్న్ అయినాయండి. రిటర్న్ అయినప్పుడు మనము అవి తిరిగి మన షాప్లోకి రిటర్న్ వస్తున్నాయి కాబట్టి వాటిని మనం పర్చేస్గా ట్రీట్ చేయాలి. అంటే రిటర్న్ అవుతున్నాయి కాబట్టి ఇంకా మనం ఆ లెక్కలోనే తీసుకోవాలి. కాకపోతే దీనికి ప్రైస్ అనేది వాడు ఇచ్చిండు. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలి అంటే లాస్ట్ డే ఎప్పుడైతే మనం ఇష్యూ చేసింటామో ఆ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ని బేస్ చేసుకొని మనం ఇది చేయాలి. 20 into 16.50తో క్యాల్కులేట్ చేస్తే
330 రూపీస్ వర్తబుల్ స్టాక్ మనకి రిటర్న్ వచ్చింది అని ఇక్కడ అర్థం అనమాట. రైట్, ఇప్పుడు చూడండి ఓవరాల్గా మనకి బ్యాలెన్స్ ఎంత ఉందంటే ఇక్కడ ఉండేదాన్ని ఫస్ట్ కింద దించుకోవాలి. 200 ఒక లాట్ మన దగ్గర బ్యాలెన్స్ అట్లానే ఉంది, 800 ఒకటి అలానే ఉంది, మరి ఇప్పుడు 120 అలానే ఉన్నాయి. ఇప్పుడు చూడు 1650, 3300, 18 రూపీస్, 14,400, 1650, 330 రూపీస్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ రిటర్న్ ఇచ్చేటట్టు కూడా మనం మెన్షన్ చేసేసినాం. ఇప్పుడు నెక్స్ట్ 31st పర్చేజ్డ్ 400 యూనిట్స్ అట్ ది రేట్ 17 రూపీస్ 50 పైసా పర్ యూనిట్. మనం ఇప్పుడు ఎక్స్ట్రా మరి ఒక 400 యూనిట్స్ మనం పర్చేజ్ చేసినామంట. ఇప్పుడు చూడండి రైట్, ఏ డేటు 31st 1/2013 పర్చేజ్. ఎన్ని పర్చేజ్ చేసినామండి? 400 యూనిట్స్, 17 రూపీస్ 50 పైసా, 17 రూపీస్ 50 పైసా. ఈ 400ని 17 రూపీస్ 15 పైసాతో మల్టిప్లికేషన్ చేస్తే 7,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని అలానే బ్యాలెన్స్లోకి తీసుకెళ్ళాలి. బ్యాలెన్స్లో ఓవరాల్గా మనకి ఫస్ట్ ఆల్రెడీ ఒక 200 ఒక స్టాక్ ఉంది, 1650. రైట్, మరి 800 ఒకటి ఉంది, 18 రూపీస్ కింద, మరి 20 ఒకటి ఉంది. రైట్, 1650, 3,300, 14,400, 330, 400 per unit cost 17 rupees 50 paisa. Right, 7,000 rupees. Right, ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ 31st ఇష్యూ 400 యూనిట్స్ అన్నాడు. 400 యూనిట్స్ని లాస్ట్కి మనం ఇష్యూ చేస్తాము. 31st 1/2013 ఇష్యూస్ ఎన్ని ఇష్యూ చేస్తున్నామండి? 400 యూనిట్స్ని మనం ఇష్యూ చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ బ్యాలెన్స్లో మనకి ఎన్ని లాట్స్ ఉన్నాయో చూడాలి. ఫస్ట్ లాట్ ఎంత ఉందండి? 200 ఉంది. ఇక్కడ మనకి 400 చేయాలి కాబట్టి ఫస్ట్ 200 ఇష్యూ చేయాలి. 200 ఎంత? 16 రూపీస్ 50 పైసా, 3,300. రైట్, ఇప్పుడు 400లో 200 ఆల్రెడీ ఇష్యూ చేసేసినాం. ఇంకా రిమైనింగ్ మనం ఎన్ని ఇష్యూ చేయాలి? అగైన్ మరి 200 ఇష్యూ చేయాలి. 200 అంటే 800లో 200 పోతే ఎంత వస్తుందండి? అదే 200 18 రూపీస్తో 3,600. ఇప్పుడు 31st మనం 400 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నాం. ఇక్కడ మనకి బ్యాలెన్స్లో 4 లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ 200 ఫస్ట్ లాట్ ఖాళీ చేసేసినాం. సెకండ్ లాట్లో ఒక 200 ఇచ్చేసినాం. అయిపోయింది. మొత్తం ఓవరాల్గా ఇష్యూ చేయాల్సిన 400 ఇష్యూ చేసేసినాం. ఇప్పుడు మనకి బ్యాలెన్స్ ఎంత ఉన్నాయో మనం చూడాలి. ఇప్పుడు చూడండి 800లో 200 ఇచ్చేసినాం. ఫస్ట్ లాట్ ఖాళీ అయిపోయింది. 800లో 200 పోతే ఇంక రిమైనింగ్ 600. 600ని ఇంటూ 18తో చేస్తే 10,800. రైట్, ఇప్పుడు ఈ 20 అలానే ఉంది కాబట్టి 20 16 రూపీస్ 50 పైసా, 330. రైట్, నెక్స్ట్ లా 400 17 రూపీస్ 50 పైసా, 7,000. ఈ రకంగా. రైట్, ఇది అండి ప్రాబ్లం FIFO సంబంధించి. ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని మనం ఈ రకంగా సాల్వ్ చేసినాం. దయచేసి ఏమనుకోద్దండి,
ప్లేస్ లేక ఇట్లా లాస్ట్కి వచ్చేపాటికి కొద్దిగా చిన్నగా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ హెవీగా ఉండటం వలన ఇక్కడ పట్టించడానికి అవకాశం లేకపోయింది. అక్కడికి ట్రై చేసి కరెక్ట్గా పట్టించిన ఏమండి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఈ ప్రాబ్లంలో మెయిన్ పాయింట్ ఏమి అంటే రిటర్న్డ్ ఫ్రమ్ వర్క్ షాప్ 20 యూనిట్స్ అనేది ఈ ప్రాబ్లంలో కొత్త కాన్సెప్ట్, కొత్త పాయింట్. ఇక్కడ చూడండి, అలా రిటర్న్ ఇచ్చినప్పుడు మనం ఇష్యూ చేసిండేవి తిరిగి మనకి రిటర్న్ వస్తున్నాయి కాబట్టి దాన్ని మనం మన షాప్లోకి ఇన్ అవుతా ఉన్నాయి పర్చేజ్ గానే ట్రీట్ చేస్తూ దాన్ని రిసిప్ట్స్లోనే చూపించడం జరుగుతుంది. దానికి ప్రైస్ ఇవ్వలేదు కదండి సార్, ఎలా మెన్షన్ చేస్తామంటే దాని ప్రీవియస్ ట్రాన్సాక్షన్ ఇష్యూ చేసినప్పుడు ఏ ప్రైస్తో అయితే మనం ఇష్యూ చేసింటామో ఆ ప్రైస్తోనే దీన్ని క్యాలిక్యులేట్ చేసి మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఏమండి, కాబట్టి ఇదంతా మీరు చాలా బాగా కేర్ఫుల్గా చేయాలండి. ఎక్కడ ఒక జీరో మిస్ అయినా లేదా ఒక చిన్న పాయింట్ మిస్ అయినా మొత్తం ప్రాబ్లం అంతా రాంగ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం అంతా రాంగ్ అయినా పాయింట్స్ని బట్టి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఎక్కడైనా ఒక జీరో కానీ ఒక పాయింట్ కానీ వేరియేషన్ వచ్చిందంటే మొత్తం ఇదంతా ఇంకా వేరియేషన్ వచ్చేస్తుందండి. కాబట్టి చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా చేయగలుగుతారండి. చూసి థ్యాంక్ యూ.